మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. నిన్నటి కాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు కానుక బహుమానముగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందామండి. కీర్తన గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని బట్టి, యెహోవాను బట్టి మనం సంతోషించాలంటండి. దేవుని బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుడు మనకి ఇంకా మంచి ఇచ్చేయలేదే, నేను అడిగింది ఇవ్వలేదే, ప్రార్థన ఆలకించలేదే అని బాధపడకుండా, దేవుని మీద నిందలేయకుండా మనం దేవుని కొరకు చూడండి, దేవుని బట్టి, ఆయన బట్టి మనం సంతోషించాలి. నాకు అంత గొప్ప దేవుడు నాకు దేవుడైనందుకు నేను ధన్యుడును అని సంతోషించేది నేర్చుకోవాలి మనం. అప్పుడు ప్రతిరోజు మనం దేవుని యందు సంతోషిస్తూ ఉంటే, యెహోవా యందు మీరు సంతోషించండి, ఆయన బట్టి ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానని చెప్తున్నాడు దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి చూడండి, అదే 37 కీర్తనలో 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకునిండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అయితే ఆయన కొరకు మనం దేవుని కొరకు కనిపెట్టాలి. ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి. హెచ్చించే సమయం ఒకరోజు వస్తుంది, నిన్ను దీవించే సమయం ఒకరోజు వస్తుంది. అప్పటి వరకు కూడా కనిపెట్టాలండి. ఓర్పు సహనంతో కనిపెట్టుకో. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు మరి నిన్ను నన్ను దీవించడా? మనం దీవించలేడండి. దేవుని ఒక్క మాట చాలండి. ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నిర్మలమైనది. ఆయన మాట, ఒక మాట ద్వారా భూమి ఆకాశం దేవుడు సృష్టించలేదా? మరి ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి, సహనంతో కనిపెట్టుకోవాలి. ఆయన బట్టి మనం సంతోషించాలి. ప్రతి క్షణం నా దేవుడు నాకు దీవిస్తాడు, నాకు దేవుడు అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాడు. నా తండ్రి ఈరోజు నేను ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని ఆనందించాలంట, మనం సంతోషించాలంట యెహోవాను బట్టి. అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మరి ఫిలిప్పీ 4:4 ఏం చెప్తుందండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, సంతోషంగా ఉండండి. ఆయన నీకు కావాల్సిన ఈవులన్నీ అనుగ్రహిస్తాడు. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. నిత్యం నీకు పరలోక భాగ్యం ఉందండి. మరి దేవదూతలు లేని గొప్పదని దేవుడు మనకిచ్చాడు. పరలోక సన్నిధి మనకిచ్చాడు దేవుడు. పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే గొప్ప భాగ్యం మనకిచ్చాడు దేవుడు. బంగారు వీధులలో తిరిగే మరి ఆ యొక్క గొప్ప ధన్యతను మనకి దేవుడు ఇచ్చాడు కదా. అంతవరకు కనిపెట్టుకో సహనంతో. ఆయన ఎందుకు దేవుని ఆ యొక్క ఆలోచనలన్నీ మరి ఆలోచన చేసుకొని, దేవుని వాగ్దానాలు మనం ఎక్కడ ఉండబోతున్నామో ఒకరోజు భూలోకం విడిచిపెట్టినాక అది ఆలోచన చేసుకొని ప్రభువుని బట్టి మనం సంతోషించాలి, యెహోవాను బట్టి మనం సంతోషించాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి ఆయన రాకడ సమయం వరకు. అప్పుడు మనకి ప్రభువునందు ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలన్నీ తీరుస్తాడండి. హల్లెలూయా. లోకానుసారమైన ఆశలు ఇవన్నీ చిన్నవన్నీ కూడా అవన్నీ కూడా మరి గతించిపోయాయే, విడిచిపెట్టి వెళ్ళిపోయేదే కదా. పరలోక ఆశీర్వాదాలతో నేను ఆశీర్వదిస్తే అది ఎంత గొప్పదండి. దానికోసం మనం ఓర్పుతో మరి సహనంతో కనిపెట్టుకుని ఉండాలి అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని బట్టి మరి యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన. ప్రభువా మీకు స్తోత్ర వందనాలు. వాగ్దానం నెరవేర్చండి. మరి ఈ వాగ్దానం విని ఆమేనన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నాయన హృదయ వాంఛలను తీర్చండి. మిమ్మల్ని బట్టి సంతోషించే ప్రతి ఒక్క కుటుంబంలో మీ హృదయ వాంఛలను తీర్చి నాయన వాళ్ళకి ఆనందం తెచ్చేమని, సంతోషం తెచ్చేమని, వాళ్ళని హెచ్చించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, ఈ సమయంలో ఎవరో బాధపడుతున్నారో వాళ్ళని హెచ్చించండి, వాళ్ళ హృదయాలకు సంతోషం తెచ్చేమని ప్రార్థిస్తూ మమ్మల్ని పరిచయం దీవించమని యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి. ఆమేన్.